ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 28ను పరిశీలిద్దాం. ఈ శ్లోకం అక్షర బ్రహ్మ యోగానికి ముగింపు పలుకుతూ భక్తియోగం యొక్క అత్యున్నత మహిమను మనకు తెలియజేస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాధ్యం. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడిక్కడ భక్తి మార్గం యొక్క గొప్పతనాన్ని స్పష్టంగా చెబుతున్నాడు. వేదాలు చదవడం, యజ్ఞాలు చేయడం, కఠినమైన తపస్సులు ఆచరించడం మరియు దానధర్మాలు చేయడం ద్వారా లభించే పుణ్యఫలాల గురించి శాస్త్రాలలో చెప్పబడింది. అయితే ఏ యోగి అయితే ఈ జ్ఞానాన్ని అంటే భగవంతుని తత్వాన్ని మరియు భక్తి మార్గాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాడో అతడు ఈ పుణ్యఫలాలన్నింటినీ దాటిపోతాడు. చివరికి అతడు ఆది అయిన శాశ్వతమైన పరమపదాన్ని అంటే తన దివ్యధామాన్ని చేరుకుంటాడని భగవానుడు అభయమిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే ఆధ్యాత్మిక మార్గంలో కేవలం కర్మకాండలు లేదా పుణ్యకార్యాలు చేయడం మాత్రమే అంతిమ లక్ష్యం కాదు. వాటి ద్వారా లభించే ఫలాలు తాత్కాలికమైనవి. అసలైన లక్ష్యం భగవంతునిపై ప్రేమను, జ్ఞానాన్ని పెంచుకోవడం. భక్తియోగమనే మార్గం మిగతా అన్ని మార్గాల ఫలాలను మించిన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే అది మనల్ని నేరుగా శాశ్వత ఆనందానికి, భగవంతునికే చేరుస్తుంది. ఇది భగవంతుడు మనకు ఇస్తున్న ఒక గొప్ప హామీ. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే మనం చేసే పూజలు, దానాలు కేవలం ఒక అలవాటుగా కాకుండా భగవంతునిపై ప్రేమతో ఆయనను స్మరించుకుంటూ చేయాలి. మన ప్రతి పనిని, అది ఉద్యోగమైనా కుటుంబ బాధ్యతైనా, భగవంతునికి అర్పణగా భావించినప్పుడు మన జీవితమే ఒక యోగంగా మారుతుంది. ఏది చేసినా భగవంతుని సంతోషం కోసమే చేస్తున్నాననే భావనతో జీవించడమే నిజమైన భక్తియోగం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.